మేము బాగా అప్రిషియేట్ చేశాం. ఆ ఎంకరేజ్మెంట్ ని తట్టుకోలేక నువ్వు చేస్తావని అరిచింది అంతే. అవునత్తయ్య గారు, అంతే అంతే. నా బంగారు తల్లి, వెరీ గుడ్ వెరీ గుడ్. అబ్బా ఇదొకటి. ఒసే బుజ్జి, నువ్వు చెప్పేసేదానివే. నో అమ్మా, నేను ఊరికే మిమ్మల్ని ఆట పట్టించడానికే సరదాకే అన్నాను. నీ సరదా పాడుగాను మాకు టెన్షన్ వచ్చింది. బిర్యానీ బాగుందా? సూపర్. మరి నాకు కొంచెమైనా పెట్టరా? అసలు నీకోసమే తెచ్చానమ్మా. మా అమ్మ నీతోనే ఉండేసరికి కుదరలేదు. ఈసారి సీక్రెట్ గా అయినా తెచ్చి పిలుస్తాను, అప్పుడు తిందు గాని, సరేనా? ఓకే నాన్న. ముందుకురా నా బంగారు తల్లి, ఇలానే బాగా చదువుకో. అలాగే నాన్న. అవునే, స్కూల్ కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే అమ్మా. ఏవండి, నేను ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. గడప గడపకి గవర్నమెంట్ పేరుతో ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే ప్రోగ్రాం ఉంది. మరి నేను బయలుదేరుతాను. ఓ మంచి ప్రోగ్రాం అక్షర, వెళ్ళిరా. సరే. హాయ్ సతీష్ అన్న, ఎలా ఉన్నారు? నేను బాగున్నానన్నా. రాముకి యాక్సిడెంట్ అయింది. ఏంటి, రాము అన్నకి యాక్సిడెంట్ అయిందా? నేను ఇప్పుడే వస్తున్నా. రామన్న, అరవింద్ అని వస్తున్నాడు. అరవింద్ బాబు వస్తున్నాడా? లేవకండి అన్న, పడుకోండి. ఇంట్లో ఎవరూ లేరా అన్న? పండగ వస్తుంది కదా అరవింద్ బాబు, అమ్మ వాళ్ళు ఊరికెళ్ళారు. ఇలా జరిగిందని చెప్తే కంగారు పడతారని నేను చెప్పలేదు బాబు. ఎలా జరిగింది రాము అన్న? నేను రోడ్డుకు పక్కగానే ఆటోలో వెళుతున్నాను. ముందు నుంచి ఒక కారు స్పీడ్గా రాంగ్ రూట్ లో వచ్చింది. యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది బాబు. ఆ కారు రాంగ్ రూట్ లోనే వచ్చింది బాబు. డాక్టర్స్ ఏమన్నారు? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు బాబు. ఇంకా ఆటో కూడా తీయలేని పరిస్థితి కదా. ఇదిగో అన్న. వద్దు అరవింద్ బాబు, వద్దు. నేనే కదన్నా ఇస్తున్నాను, తీసుకో. హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. లేదు బాబు, నీకు తెలుసు కదా నేను ఊరికే ఎవరి దగ్గర తీసుకోనని. ఏమనుకోక అరవింద్ బాబు. ఈ టైంలో కూడా ఏంటన్నా? ప్లీజ్ అరవింద్ బాబు, నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నా. చాలా సంతోషం బాబు, అర్థం చేసుకోండి. మీరు నా కోసం రావడమే ఎక్కువ బాబు, డబ్బులు వద్దు బాబు. సరే, డబ్బులు ఊరికే తీసుకోకు. నీ ఆటో ఉంది కదా, నాకీ రోజు రెంట్కివ్వు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. పండక్కి డబ్బులు పంపుతావని ఊరెళ్ళిన మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. కాదనకన్నా, ఇది ఏం ఊరికే కాదు కదా. నీ ఆటోకి నేను ఇస్తున్న రెంట్, ఇది కూడా నువ్వు వద్దంటే ఇంకా ఎప్పుడు నీతో మాట్లాడను. అయ్యో, అలా అనకండి అరవింద్ బాబు. సరే, కాకపోతే నా కోసం మీరు. నీ కోసం ఏంటన్నా, మన కోసం నేనేదన్నా చేస్తానన్నా. అన్నా, మీరు రాము అన్న దగ్గరే ఉంటారుగా, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నా. ఇప్పటికి 2000 సంపాదించాను. ఇంకో 2000 ఈరోజు తోలితే రాము అన్నకు కాస్తన్నా ఉపయోగపడతాయి. అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిస్తే రాము అన్నకి పరిహారంగా డబ్బులు ఇప్పిస్తే ఇంకా బెటరేమో. అరవింద్ అన్న. సతీష్ అన్న, రాము అన్నకి యాక్సిడెంట్ చేసిన వెహికల్ నంబరు ఎవరన్నా చూసారంట? ఒక అతను రాశాడన్నా, మాకు హాస్పిటల్ దగ్గర ఇచ్చాడు. బ్లూ కలర్ కార్ అన్నా, ఒక లేడీ తోలిందటన్నా. మన రాజు ఒక కార్ నెంబర్ ద్వారా అడ్రస్ కనుక్కోడానికి వెళ్ళాడటన్నా. అన్నా లైన్ లో ఉండన్నా, మన రాజు కాల్ చేస్తున్నాడు. చెప్పరా అన్నా, రాముకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా.
అడ్రస్ పంపుతా, మీరు వచ్చేయండి. సరే సరేరా అన్నా. ఆ, వాళ్ళ అడ్రస్ తెలిసిపోయిందన్నా. మన రాజు ఆ ఇంటి దగ్గరే ఉన్నాడు, రమ్మంటున్నాడు అన్నా. అన్నా బస్ స్టాప్కి వెళ్ళాలి, కొంచెం అర్జెంట్ అన్నా. ఎక్కడన్నా? సతీష్ అన్న, సవారీ వచ్చింది. మీరు వెళ్ళండి, నాకు అడ్రస్ పంపండి, నేను వచ్చేస్తాను. సరే అరవింద్ అన్న, నాకు కొంచెం పనుంది, రాజు దగ్గరికి మీరు వెళ్ళండి. శ్రావణి గారు ఎవరండి? ఈమెనే భయ్యా, నేను చూసా. ఏమైంది? నిన్న ఒక ఆటోకి యాక్సిడెంట్ చేశారు కదా. ఆపకుండా కూడా వెళ్ళిపోయారు. నో నేను కాదు. మీరే. చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. మీ కార్ నెంబరు అతనే రాశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మీ కార్ నెంబరే కనపడింది. ఆ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవేనా అమ్మ శుభగడియలు? మా వాడు గాయాల పాలై ఇంట్లో ఉన్నాడండి. కోలుకునే వరకు ఆటో తోలలేడు. అతని కుటుంబ పోషణకు నష్టపరిహారం మీరే చెల్లించాలి. అబ్బా, ఇది మరీ బాగుందే. పొరపాటు అతందే. అతనే ర్యాష్ డ్రైవింగ్ తో సడన్ గా నా కార్ కి అడ్డం వచ్చాడు. యునో, నేనెందుకు నష్టపరిహారం ఇవ్వాలి? నేను ఇవ్వను. ఇవ్వాలే 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 ఇవ్వాలే. ఇదేంటి ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు? అదే నాకు అర్థం కావట్లేదు. నా ఎడమ కన్ను మహిమేనా? యునో, అంత లేదమ్మా, ఇదేదో. మీరు చెవులు కొరుక్కుని ఎన్ని ప్లాన్స్ వేసినా కళ్ళు నెత్తికెక్కి యాక్సిడెంట్ చేసిన దానికి పరిహారం తీసుకోకుండా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదు. ఇక్కడెవరూ ప్లాన్స్ వేయట్లేదు. యాక్సిడెంట్ జరిగిందని ఒప్పుకోలేదా ఏంటి? చెప్తున్నాను కదా, పొరపాటు అతందే. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. ఎవరు ఎంత స్పీడ్గా వచ్చి యాక్సిడెంట్ చేశారో, ముందు వెళ్తున్న ఆటో వెనక వస్తున్న మీ కార్ని ఎలా గుద్దిందో, ఎవరిది ర్యాష్ డ్రైవింగో కూడా క్లియర్ గా తెలుస్తుంది. శ్రావణమ్మా, వాళ్ళు పక్కా ఎవిడెన్స్ తో ఉన్నారు. తృణమో పణమో ఇచ్చేయమ్మా. నేనెందుకు ఇస్తా? రాజు అన్న, వీళ్ళ అడ్రస్ పంపినప్పుడే వీళ్ళ సంగతి తెలుసు కదా. అంత తేలిగ్గా దారికి రారని అర్థమైంది. అర్థమైతే వెళ్ళండి. మా సంగతి మీకు అర్థం కావాలి కదా. పరిహారం ఇవ్వకపోతే మేం కూడా కదలం. మా రాము అన్నకి న్యాయం జరగాలి, లేదంటే కేసు పెట్టే వరకు వెళ్తాం. ఏంటి? ఏంటేంటమ్మా, కేసు పెడతామంటున్నారు. మనకు అవసరమా చెప్పు? ఏడ్చారు. కాసేపు అరిచి వాళ్లే వెళ్ళిపోతారు. కానీ అసలు అరవింద్ ఆ అవతారంలో ఎందుకు వచ్చాడో అది మనకు కావాలి. బాబోయ్, కనిపిస్తున్న ముప్పు గురించి ఆలోచించకుండా అసలు అలా ఎందుకు కనబడుతున్నాడో కావాలంటుందేంటి? వాళ్లలో ఉన్నది అరవింద్ బావగారు. శ్రావణి, నష్టపరిహారం చెల్లించాలి. అదా అక్షర వరకు వెళ్ళిందంటే జైలుకి పంపించేదాకా మనల్ని వదలదు. నీకది అర్థం కావట్లేదు. వామ్మో, నాకు మాత్రం ఫ్యూచర్ బాగా అర్థమవుతోంది. నువ్వు చేసిన యాక్సిడెంట్ కి అక్షర మమ్మల్ని కలుపుద్దేమో. ఇక్కడ సౌకర్యాలుంటేనే నుంచోలేక, కూర్చోలేక, నడవలేక ఆపసోపాలు పడుతున్నా. జైల్లో నా వల్ల కాదమ్మోయ్. అబ్బా, నా బాధ చెప్తుంటే నువ్వు సెల్లు చూసి నవ్వుతావేంటమ్మా? ఎందుకేనా నా లెఫ్ట్ కొట్టుకుంది? ఆడోళ్లకి ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిది అంటారు. నీ ఎడం కన్ను కొట్టుకుంది, ఇదిగో మా చావుకొచ్చింది. ఏంటి?
నాకిప్పుడు అర్థమైంది వచ్చి అరవింద్ ఎందుకు ఆటో డ్రైవర్ గా వచ్చాడని. మాకేం అర్థం కాలేదు. నా ఎడమ కన్ను శుభం జరిగేదే చెప్పిందండి బాబు. బా అదేంటో చెప్పొచ్చు కదా శ్రావణి. అరవింద్ కి ఎండి పోస్ట్ పోయింది. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఏంటి, ఎండి పోస్ట్ పోయిందా? అదేలాగా? అబ్బా, ఓ పక్క బయట అంత టెన్షన్ పెట్టుకుని విషయం చెప్పకుండా డాన్స్ చేయకు. అదేంటో చెప్పు. ఇదిగో చూడండి, రుద్ర నాకు కంగ్రాచులేషన్స్, ఐ టాక్ టు యూ టుమారో అని మెసేజ్ పెట్టాడు. రేపు రుద్ర నాతో మాట్లాడాలంట. ఈ మెసేజ్ ని అరవింద్ ఎండి పోస్ట్ పోయిందని ఎలా చెప్తున్నావు శ్రావణమ్మా? ఎండి పోస్ట్ పోయి ఉంటుంది కాబట్టే కదా ఆటో డ్రైవర్ లా వచ్చాడు. ఆ పోస్ట్ రుద్ర గారు నాకివ్వాలనుకోవడం వల్లే కదా కంగ్రాచులేషన్స్ అని, రేపు నీతో మాట్లాడతానని మెసేజ్ చేసింది. వీళ్ళ టైం బాగాలేదులే, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి. అరవింద్ గారు, ఆలోచించుకోమన్నారు. ఒక మంచి ఆలోచనతో వచ్చే వరకు కొంచెం ఓర్పు పట్టాలి కదా, యునో. సరే, ఆ మంచి ఆలోచన ఏంటో చెప్పండి. మీ తప్పు ఒప్పుకోవాలి. ఓకే, నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. నేను యాక్సిడెంట్ చేసిన ఆ డ్రైవర్ కి నష్టపరిహారమే కదా కోరుకుంటున్నారు, ఇస్తా. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి, యునో. రేపు తేడా వస్తే బాగోదు. సంతోషంతో వరమిచ్చా, రాని రాదు. రండి. అరవింద్ గారు, మీ ఎండి పోస్ట్ పోయినట్టుంది. పాపం, ఎప్పటికైనా మీ డ్యూటీ ఇదేలే. ఈ మధ్యన పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావని తెగ విర్రవీగావు. పాపం ఏమైంది? మళ్ళీ పాపం ఆటోనే నడుపుకోవాల్సి వస్తుంది. అయినా ఇదే మీకు సూట్ అవుతుంది, యునో. ఏమంటున్నారు మేడం? ఆపారుగా, బారే వాళ్ళ బాధ చెప్పుకుంటారులే. వాళ్ళ నాపగలవు అరవింద్, కానీ నన్ను ఆపలేవు. రేపు నువ్వు కూడా రా, ఓ 50,000 చెక్కిస్తా, సరేనా? అరవింద్ బాబు, ఆవిడేంటి అలా మాట్లాడుతుంది? ఏదో అర్థమై బాగుంటుందిలే అన్న, రేపు తెలుసుకుంటుందిలే. మనం వెళ్దాం పదండి. రాజ్ హోటల్స్ కి చెఫ్స్ ని కూడా త్వరగా చూడాలి బాలాజీ. రేపు వస్తాను, నువ్వు ఫాలో అప్ చేయి. అరవిందే ఉన్నాడు శ్రావణమ్మా. అదే ఆటోలో వెళ్తే ఇంకా ఏడిపించి మనం ఆనందపడచ్చు. యా, నీ కారులో వెళ్తే ఇది దక్కేదో చెప్పు. పద పద. అల్లుడు, బట్టల షాప్కి వెళ్ళాలి, కాస్త వస్తావా? మిమ్మల్ని నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్ గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. మాటిచ్చిన తర్వాత తప్పకూడదు. ఈ రోజు ఇదే నా డ్యూటీ. ఏంటండి, వస్తున్నారా? కూర్చోండి. పదండి. ఏంటో ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవడం, వీళ్ల విషయంలోనే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. అది కూడా కాదులేండి భూపతి గారు, ఎంత పిండికి అంత రొట్టె కదా. ఈ పిండికి ఇంతే రొట్టె మరి.
అంత ఎత్తుకు వెళ్ళినా షేర్ మార్కెట్ డబాలమని పడిపోయినట్టు పడిపోయాడు యునో. మరి ఆకాశానికి నిచ్చెన లేస్తే మన టాలెంట్ కది తాత్కాలికమే కదా. ఎంత కలెక్టర్ భర్త, బెజవాడ బుజ్జమ్మ కొడుకే అయినా వాస్తవంలో బతకాలి. ఇప్పుడు ఆ బ్రతికే వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ యునో. ఏంటి ఏమనట్లేదు? చచ్చిన పాము ఏమంటాడు? డ్రైవర్ ఆపు ఆపు. పోయే దగ్గ హాస్పిటల్లో ఆపాలా? ఏ షాప్ దగ్గర వాటర్ కావాలండి. ఆపవయ్యా. ఆపు. ఇప్పుడైనా చెప్పండి అసలేం జరిగింది? కంగారు పడకక్షరా, ఏం కాలేదు. కనబడుతుంటే ఏం కాలేదంటారేంటండి? సరే చెప్తాను విను. రాము అన్నకి యాక్సిడెంట్ అయిందా? హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. డబ్బులొద్దు బాబు, ఏమనుకోక అరవింద్ బాబు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్ గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. నష్టపరిహారం చెల్లించాలి. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి యునో. జరిగింది ఇది. ఓ ఇదా? అంతకు మించి ఏం లేదు. రాము అన్న కోసం ఈ రోజు వరకే ఈ ఆటో అక్షర నా ఎండి పోస్ట్ ఏం పోలేదు. మరి వీళ్ళేంటి వాగుతున్నారు? ఈ ఒక్కరోజు రాంగ్ ఏజ్ కి సంబరపడని అని వదిలేశా. నా పోస్ట్ ఉందని చెప్తే వాళ్ళకి రేపు శ్రావణి ఇచ్చేది ఇవ్వదని ఆగానక్షర. రేపు ఎలాగూ తెలిసి చేస్తారు కదా. ఈ మొహాలకి ఇంటర్వెల్ కూడా లేదన్నమాట. అంతేగా. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ఎండి పోస్ట్ లో ఉండి కూడా ఒకప్పటి మీ తోటి కార్మికుడు కోసం మీరు తగ్గి ఆటో తోలుతున్నారు. ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది ఈ ఆటోనే కదా అక్షర. అండగా ఉన్నది వాళ్లే కదా. గతం మర్చిపోలేను కదా. రాము అన్నానే కాదు, ఒకరోజు పని చేస్తే గాని గడవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇలా జరిగి ఆరోగ్యం బాలేకపోతే ఇల్లు గడవడం కూడా చాలా కష్టం. నాకు ఆ కష్టం తెలుసు కాబట్టే ఒకరోజు ఆటో నడిపి రాము అన్నకి డబ్బులిద్దామనుకున్నాను. నష్టపరిహారం కూడా రేపు వచ్చేస్తుంది. మీరు గ్రేట్ అండి. మీ మనసింత మంచిది గనుకే మీరింత స్థాయికి వెళ్లారు. అవును, మరి పెద్ద నీకు కోట్లు ఇవ్వాల్సి వస్తుందని నీదే గొట్టాలి. అదంతా నాకు తెలీదబ్బా. 2,000 ఇస్తేనే ఆటో కదులుతుంది. వాట్? ఎంతో ఊరు మొత్తం తిప్పి తీసుకెళ్లినా 1,000 రూపాయలు కాదు, ఏకంగా 2,000 ఇవ్వాలా? వెయిటింగ్ ఛార్జ్ ఎవరిస్తారు? మీరన్న మాటలు విన్నందుకు ఎవరిస్తారు? నాకెంత బాధ కలిగిందో తెలుసా? ఇదే కదా ఎక్స్పెక్ట్ చేసింది. ఏడుస్తున్నాడు. మీరిప్పుడు ఇవ్వకపోతే నా బాధ ఇంకా పెరిగిపోతుంది. మళ్ళీ రేటు పెరిగిపోతుంది. వద్దులే అమ్మా, తీసుకో తీసుకో. ఇప్పుడు కొంచెం బాధ తగ్గింది. పద. తగ్గకుండా నువ్వు మెయింటైన్ చేసినా మాకేం బాధ లేదు గాని త్వరగా షాప్ కి తీసుకెళ్ళు. షాపింగ్ చేసుకోవాలి. సరే. అరే మళ్ళీ ఆపావేంటయ్యా? గొయ్యండి బాబు. అమ్మో, అసలే డ్యామేజ్ అయి కోలుకుంటుంది. దించద్దయ్యా, మళ్ళీ రగులుద్ది. కాస్త నువ్వు పక్కకు తిప్పి పక్క నుంచి పోని. ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదే. స్టార్ట్ చేస్తే అవుతుంది యునో. దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. అయితే దిగి తోస్తే వెళ్ళిపోవచ్చు. వాట్? మేమా? నో వే. పోనీ నువ్వు ఆటో నడుపు, నేను దిగి తోస్తా. నన్ను పట్టుకొని ఏం మాట అడుగుతున్నావు అల్లుడు? నా పొజిషన్ లో ఇక్కడ కూర్చోవడమే ఎక్కువ.
దూదినే మెదపలేకపోతున్నాను. ఆ బ్రేక్ నేనెక్కడ తొక్కేది? అయితే దిగి తోయండి. ఛ, వేరే ఆటోలు కూడా కనిపించట్లేదే. ఇంకేం చేస్తాం, దిగండి. ఆ? మేం కూడానా? చూడమ్మా, నా ఒక్కడి వల్ల అవుతుందా? నా ప్యాచులు చూసి కూడా మాట్లాడకు. నేనేదో అలా ఓ చెయ్యేస్తాను, మీరు 4 చేతులు వేయండి. సరే, తప్పుతుందా? దిగండి, తోద్దాం. నువ్వు తోలవయ్యా. అమ్మా, నోటి దొరదకి అన్ని అంటారా? తోయండి అమ్మా, తోయండి. బాబు, రాము అన్న, ఇదిగో ఈరోజు నీ ఆటోకి వచ్చిన కిరాయి 4000. అరవింద్ బాబు, నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. అయ్యో అదేం లేదన్నా, నేనేమన్నా వచ్చిన వాళ్ళని నా భుజాన్ని ఎక్కించుకుని తీసుకెళ్లానా? కష్టపడ్డానికి ఆటోలోనే కదా. అరవింద్ బాబు, నేను తోలినా ఇంత డబ్బు ఏనాడు నేను ఒకే రోజులో చూడలేదు బాబు. నీ అదృష్టం అన్నా, అలాంటి వాళ్ళు ఎక్కారు. మీరు ఒక్కరే ఉన్నారంటే అన్నా, అందరూ వెళ్ళిపోయారా? లేదన్నా, అందరూ ఎందుకు లేని పంపించేశాను. సతీష్ కూడా ఇబ్బంది అని మీ వదినకి జరిగింది ఫోన్లో చెప్పాను. రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తారు. ఓ సరే రామన్న, మీరు మార్నింగ్ శ్రావణి ఇంటికి వచ్చి 2 లక్షలకి చెక్ తీసుకోండి. అందరికీ కూడా 50,000 వేలు ఇస్తానంది కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చేసి. సరే అరవింద్ బాబు, వస్తానన్నా, రేపు అక్కడ కలుద్దాం. సరే బాబు. ఆహా, ఈరోజు ఏంటి నా నొప్పికి నొప్పే తెలియట్లేదు, మొత్తం తగ్గిపోయింది. నా మెడ మాత్రం 360 డిగ్రీస్ తిరిగేస్తుంది. నాకు కూడా అన్ని తగ్గిపోయాయి. హ్యాపీ, వాట్ ఎ మిరాకిల్. చెప్పాను కదా, నా ఎడమ కన్ను కొట్టుకోవడం పవరే ఇది. శుభం జరుగుతున్నప్పుడు అన్ని శుభాలే కనబడతాయి. యూనో. యా శ్రావణమ్మా, ఆటో డ్రైవర్ కలెక్టర్ తో వస్తాడు కదా, ఇప్పుడు ఆట ఆడుకుందాం. నీ ఎండి ప్రమాణ స్వీకారం అయ్యాక రోజు చెడుగుడు ఆడుకుందాం. అవును శ్రావణి, రుద్ర మళ్ళీ ఫోన్ గానీ మెసేజ్ గానీ ఏమైనా చేశారా? లేదు శృతి, నిన్న మెసేజ్లో చెప్పడమే. మరి నువ్వే ఓసారి ఫోన్ చేయాల్సింది శ్రావణమ్మా. వద్దులేండి, రుద్ర ఫోన్ చేసి మాట్లాడితేనే మనకి బాగుంటుంది. లేదంటే శ్రావణి తగ్గడిగినట్టుండదు. ఓకే. ఎగ్జాక్ట్లీ అదే నేను అనుకుని రుద్రకి ఫోన్ చేయలేదు. యునో. అయినా ఈ లో క్లాస్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? నా నోరు ఒకటే దురదగా ఉంది. శ్రావణి మేడం, శ్రావణి మేడం వచ్చినట్టున్నారు. నమస్తే మేడం. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఆ మెయిన్ వాళ్ళ కోసం చూస్తున్నా. చాలా థ్యాంక్స్ మేడం. మీరు నాకు 2 లక్షలు ఇవ్వడమే కాకుండా మా వాళ్ళు ఒక్కొక్కరికి 50,000 ఇస్తా అన్నారంట కదా. మీ మంచి మనసుకి. పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. రుద్ర మెసేజ్ చేశాడు. 10 నిమిషాల్లో కాల్ చేస్తానని మెసేజ్ పెట్టాడు. 11వ నిమిషం నువ్వే ఎండి అని చెప్పేస్తారు శ్రావణి. యా, ఆ వర్డ్స్ కోసం నేను వెయిటింగ్. యునో. 21వ నిమిషం నా కార్ ఆఫీస్ బయట ఆగుతుంది. నేను ఎండి సీట్ లో కూర్చోడానికి అలా బిల్డప్ గా దిగి వెళ్తుంటే ఉంటుంది. పోస్ట్ పోయినాడు అక్కడెందుకున్నాడు? అది అక్షరతో. ఎవడికి తెలుసండి, ఇమాజినేషన్ కదా. కోరుకున్నట్టుంది, తిట్టి పడేసా. లైవ్ లో తిట్టాలి తల్లి, నా నాలుక దురదగా ఉంది. మేడం, మీరేదో మాట్లాడుకుంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు.
కొంచెం కార్యక్రమం మొదలు పెడితే. మీ ముఖ్యమైన ఆటో కార్మికుడు రావాలి కదా. ఇంకెవరున్నారు మేడం? అందరం వచ్చేసాం. అదేనయ్యా, నిన్న యూనియన్ లీడర్లా వచ్చి మాట్లాడాడు కదా అతను. ఇప్పుడు మా యూనియన్ లీడర్ మీరు యాక్సిడెంట్ చేసిన ఈ రామన్నే మేడం. ఓ, అరవింద్ కాపదేవి కూడా లేదా? మొత్తం డ్రైవరేనా? సర్లే, అతని కూడా రానివ్వండి. నా కళ్ళకు కనిపిస్తోంది నిజమేనా? మీకేం కనపడుతుంది? ఆటో దిగి ఆటో డ్రైవర్లా వస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. ఎండి లాగా అక్షరతో వస్తున్నట్టే ఉంది. నాకు అదే కనపడుతుంది. అయినా ఇలా కాకూడదే. ఓసారి రుద్రకు ఫోన్ చేయి. లేదులేండి, నిన్న బాగా మన దగ్గర తగ్గారని ఈరోజు అక్షర కార్లో ఇలా దిగాడు అంతే. ఎండి పోస్ట్ అయితే పోయినట్టే కదా. పక్కా యునో. హాయ్, మా ఆవిడ్ని ఆహ్వానించారుగా, తీసుకొచ్చాను. అసలు మీ ముగ్గురికి ఎంత మంచి మనసు వచ్చేసింది. మీరింతలా మారిపోతారు అనుకోలేదు. మీ వారి తలరాత మారినట్టే మేము మారాంలే అక్షర. యునో. అరవింద్ గారు, అందరూ అలా తీసుకొని మీరు ఇలా తీసుకుంటే బాగోదుగా. ఏం తీసుకోవాలి? చెక్కండి. ఆటో కొట్టేసుకోండి. 50,000 రూపీస్ చెక్ ఇస్తా. తీసుకో తీసుకో తీసుకో. నాకెందుకు ఇవ్వడం? నేను కోట్ వేసుకోవడం దేనికి? కార్లో వచ్చారని ఆటో డ్రైవర్ కాకుండా పోతారా? ఒకప్పుడు ఆటో డ్రైవర్ని, ఇప్పుడు కాదే. ఓ, అలాగా? మరి నిన్నెందుకు ఆటో నడిపినట్టు? మాకు తెలీదనుకోకండి. మీ ఎండి పోస్టు పోయింది. మీ పాత పోస్ట్ కి మీరు వచ్చారు. అక్షర ఏం మాట్లాడుతుంది? చూస్తుంటే మైండ్ పోయినట్టే ఉందండి. ఏం కాదు రుద్ర గారు, మీ ఆయన్ని ఎండి పోస్ట్ లోంచి తీసేశారు. ఏం తప్పు చేశానని తీస్తారు? కబుర్లు చెప్పొద్దు. మీ పదవి ఊడింది. మా ముందు బిల్డప్ ఇవ్వడానికే ఈ బిల్డప్. సరే, కొంచెం క్లారిటీ ఇస్తా విను. నిన్న నేను ఆటో నడిపింది ఈ రాము అన్నదే. డబ్బులిస్తుంటే తీసుకోలేదు అని నిన్న అంతా ఆటో నడిపి ఆ వచ్చిన డబ్బులు తనకిచ్చాను. తన ఆత్మాభిమానం పోకుండా ఉండడం కోసం నిన్న ఒక్క రోజుకి ఆటో డ్రైవర్ని అయ్యాను. అంతేగాని నా ఎండి పోస్ట్ పోయి కాదు. అది తెలియక ఇమాజినేషన్ లోకి కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు తెల్ల మొహాలు వేస్తున్నారు. ఏవండి, ఏదైనా సరే అండి, మీ తెలివే తెలివండి. దాన్ని అలాగే ఉండనిచ్చి గట్టిగానూ మందలించి బాగానే డబ్బులిచ్చేలా చేశారు. అంటే ఇది కూడా ప్లానేనా? ఏం మామా, నిజం అనుకుని నోటికి పనొచ్చింది అని అనుకున్నావా? ఇంకే ఉంటుందండి, పాపం ఆమెకి నోటికి తాళమే పడుతుంది.
సూర్యుడి గుర్తుకే సూర్యుడి గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే. అటు చూడండి, అటే ఓటేస్తామంటున్నారు. ఈసారి ఇటే ఓట్లేస్తామనిపించాను. ఎస్, ఈ రోజు డిసప్పాయింట్ అవ్వకూడదు. అస్సలు కాము, ఎనర్జీని పెంచాలి. బుజ్జమ్మ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి అరెస్ట్ చేస్తారు సార్? ప్రచారం చేసుకోవడం కూడా నేరమా? ఇది కాదండి. మరింకేంటి, నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేస్తారా? ఏమ్మా దిగండి. వీళ్ళు మీకు తెలుసు కదా? తెలుసండి. అయితే మీరు డ్వాక్రా లోన్లకు సంబంధించిన డబ్బంతా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుని బ్యాంకు కట్టకుండా దారి మళ్లించారని, ఆ డబ్బంతా మీరు మీ ఎలక్షన్కి వాడుకుంటున్నారని వీళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టారు. అంత అబద్ధం సార్. ఏ పద్మ, నేను బ్యాంకుకి కట్టకుండా ఎలక్షన్స్ కి వాడుకుంటున్నానా? ఆ డబ్బంతా మిమ్మల్నే కదా బ్యాంకులో కట్టమన్నాను. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలేంటండి? మీరే డబ్బంతా తీసుకుని ఇప్పుడు మాకే ఇచ్చామని మీరే నాటకాలు ఆడుతున్నారు. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. ఊరుకో బాబు, నిప్పులేందే పొగరాదు. మీ అమ్మగారు చెయ్యని తప్పుకు వాళ్ళేం అబద్ధం చెప్పరు. సార్, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు సార్. డబ్బంతా ఉన్నది వాళ్ళ దగ్గరే. లేదు సార్, బుజ్జమ్మ గారే తీసుకున్నారు. మేం కేసు పెట్టామని మాట మారుస్తున్నారు. నేను తీసుకున్నాను అనటానికి సాక్ష్యం ఏది? సార్, ఇవన్నీ సెల్లులో వీడియోలు తీసి పెట్టుకుంటామా? అంత పెద్దవాళ్ళు కదా అని నమ్ముతాం కదా సార్. ఎస్ఐ గారు, అనుమానించాల్సింది వీళ్ళనే. ఆ డబ్బుని కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది వీళ్ళకే. కాదు సార్, వీళ్ళ అమ్మగారికే. నమస్తే అన్న. నమస్తే సార్. సార్ ఒకసారి అటు చూడండి. చూసారా సార్, అదంతా డ్వాక్రా గ్రూప్ డబ్బులే సార్. కాదు సార్, వాడెవడో కూడా నాకు తెలీదు. బుజ్జమ్మ గారు, మీరు పంచమన్నట్టే డబ్బులు అందరికి పంచాను. ఇవిగోండి మిగిలిన డబ్బులు. వస్తాను మేడం. ఎక్కడికి రా వెళ్ళేది? నేనేం చేశాను సార్? ఓటుకు నోటు పంచడం తప్పు కదా? అవునా సార్? ఇది నాకు తెలియదు సార్. బుజ్జమ్మ గారు డబ్బులు ఇచ్చి పంచమంటే పంచాను సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడి మాటలు నమ్మకండి. నిజం చెప్పరా? నిజం సార్, బుజ్జమ్మ గారు ఇస్తేనే పంచాను. అయినా ఇంకెవరో నాకెందుకు ఇస్తారు సార్? సార్, ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? తప్పు చేసిన వారిని తీసుకెళ్లిపోండి సార్. బుజ్జమ్మ గారు, ఈ రెండు తప్పులు నేరాలే. స్టేషన్కి పదండి. ఎస్ఐ గారు, ప్లీజ్ మా అమ్మని తీసుకుని వెళ్ళకండి. మా అమ్మ తప్పు చేసే మనిషి కాదు. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. వీళ్ళే మోసం చేస్తున్నారు. ఇదంతా మోసం. చూడండి అరవింద్ గారు, మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో ఏదైనా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి. చూసారా, బుజ్జమ్మ గారు డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారు. ఏదైనా న్యాయంగా గెలవాలి. ఇలాంటి పనులు చేసి కాదు. ఇదంతా నువ్వే చేయించావు.
అర్థమవుతోంది. రామరామ, నేను చేయించానా? సార్ విన్నారా? రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు పంచుతూ పట్టుబడి కూడా ప్రతిపక్షం కదా అని మా మీదే తోసేయాలని చూస్తున్నారు. ఇంకేమనాలి సార్? ముందు వీళ్ళని తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్ తీసుకురండి. రండి. పదరా. నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. ఇదంతా కనకం వాళ్లే చేశారు. వాళ్లే నా పేరు వచ్చేలా డబ్బులు పంచి నా మీద ఇంత నింద వేశారు. ఆ పద్మ సుశీల కూడా నన్ను మోసం చేశారు తల్లి. బాధపడకండి అత్తయ్య గారు. ఎందుకే ఎవరిని నమ్మకూడదని నాకు అనిపించింది. అందుకే మొన్న మిమ్మల్ని వాళ్ళతో బ్యాంక్కి వెళ్లాల్సిందని చెప్పాను. అవునమ్మా, వెళ్ళినా బాగుండేది. నమ్మి తప్పు చేశాను. ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నాను. దీన్ని అనువుగా తీసుకుని కనకం వాడుకుంది. అన్యాయంగా నిన్ను ఇరికించిందమ్మా. ఏం చేయను, అంతా నా తలరాత. వాళ్ళెన్ని కుతంత్రాలు పన్నినా ఏం చేయలేరు అత్తయ్య గారు. ధర్మాన్ని జయించడం అధర్మం వల్ల ఏ నాటికి ఎన్నటికీ కాదు. ఎస్ఏ గారు, మా అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. దయచేసి వారిని వదిలిపెట్టండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. మేడం, మీకు తెలియంది కాదు, ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఇలాంటి వాటిలో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్వాల్వ్ కాకూడదని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. యాజ్ ఏ కలెక్టర్గా మీకు కూడా ఈ విషయం తెలుసు. ప్రత్యేకంగా మీకు నేను ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ కాకండి. మీకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలక్షన్స్కి సంబంధించింది. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తప్పకుండా ఆఫీసర్, మీ డ్యూటీ మీరు చేయండి. అత్తయ్య గారు, మీ కోడలుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. శభాష్, చెప్పింది చెప్పినట్టుగా చేశారు. థ్యాంక్ యూ మేడం. నా మీద పోటీ చేసి గెలవాలని చూస్తావా బుజ్జమ్మ? నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమా నువ్వు? కొడితే జైల్లోకి వెళ్లి పడ్డావు. 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎంతో మంది హేమహేమీలని తొక్కిపడేశా. కొత్తగా వచ్చావు. నువ్వెంత బుజ్జమ్మ నాకు? ఇప్పుడు తెలుసుంటుంది అత్తయ్యా. బాగా. ఎలాగో బుజ్జమ్మ జైలుకి వెళ్ళిపోయింది కాబట్టి ఎలక్షన్స్ అయ్యే వరకు బయటికి రాదు. ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆవిడ నా అక్షర కూడా కాపాడలేదత్తయ్యా. ఎస్, ఇక నా గెలుపు లాంఛనమే. నేను ఎమ్మెల్యే అవగానే మీకు లాభాలు గడించే 2 పోస్టులు ఇప్పించేస్తా. సెటిల్ అయిపోదురు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు మేడం. ఎంత గొప్పగా ఆలోచించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేం మేడం. మీరు నాకు చేసిన ఇంత సాయానికి మీకు నేను చేసేదెంత కాని, మీరు మాత్రం ఇదంతా నేను చేయించినట్టు ఎక్కడా బయటపడకూడదు. అమ్మమ్మమ్మ, మేమెందుకు చెప్తాం మేడం? మా నాలుకలు కోసినా చెప్పాం. గుడ్. ఇచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసుకోండి. అలాగే మేడం. వస్తాం మేడం. ఏదో అనుకున్నాం కానీ మామూలుగా ప్లాన్ వేసి మీరు ఇరికించలేదత్తయ్యా. గిల గిల కొట్టుకుంటూ ఉంటారు.
మరి ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉన్నారుగా. మీ టైం దగ్గర కావట్లేదు. మేడం అంతా రెడీ చేశాను మేడం. లాయర్ గారు, అతన్ని ఎవరినో సాక్ష్యం తీసుకొచ్చారు. ఇకంతా మీరే చూసుకోవాలి. చూద్దామండి, అతను ఏ సాక్ష్యం చెప్తాడో వినాలి కదా. ముందు రండి వెళదాం. అలాగే పదండి. యువర్ ఆనర్, వారి మీద కుట్ర పన్నే ఇదంతా చేశారు. అంటే డబ్బులు పంచడం అబద్ధం అంటారా? అందులో ఎంత నిజముందో తేల్చడానికి కోర్టులో సాక్ష్యం ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పండి. నిజం ఆయన చెప్పాలి సార్. మీరే ఒక పేరు చెప్పి అదే పేరుని చెప్పమనేలా చెప్పకూడదు. అలా ఏం లేదే. అలానే ఉంది యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? చందు అండి. నేను కూడా మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను. కనకం గారే చేయించారని గౌరవనీయులైన మా పీపీ గారు ఒక నిర్ధారణకు వచ్చేశారు. అందులో నిజమెంత? చెప్పండి, కనకం గారేనా? లేదండి. మరెవరు? కనకం గారు కాదు, ఈ బెజవాడ బుజ్జమ్మ గారే. డబ్బులు ఒక అతనికిచ్చి ఓటర్లకు పంచమని చెప్పడం నా కళ్ళారా చూశాను. దేనికొచ్చావు? మీతో సంబంధం కలుపుకోవడానికి రాలేదు. మా అమ్మని జైల్లో వేయించావంట కదా, మర్యాదగా కేసు విత్డ్రా చేసుకో, లేకపోతే మర్యాదగా ఉండదు. ఏంటి రాజేష్, ఎవరితో మాట్లాడుతున్నావో తాగిన మైకంలో తెలియడం లేదా? నోరు ఇష్టానికి లేస్తుంది. ఊరికే నేను ఎవ్వరిని అన్నాను అంటే వాళ్ళు పరమ నీచులు, పరమ నికృష్టులు, పరమ దుర్మార్గులైతేనే. అల్లుడు, కాస్త టంగు కంట్రోల్ చేసుకో. నర్వే, నువ్వు నాకు చెప్పేదేంటి? పెట్టిన కేసు విత్డ్రా చేయించండి, మా అమ్మ బయటికి రావాలి.
కేసు పెట్టి లోపలికి పంపించింది బయటికి తీసుకురావడానికి కాదు రాజేష్. మీ అమ్మ ఉత్తపుణ్యానికే అరెస్ట్ అవ్వలేదు, ఓట్లు వేయించుకోవడానికి డబ్బులు పంచుతుంటే అరెస్ట్ అయింది. మా అమ్మ తప్పు చేయదు. అది నువ్వు చూసావా రాజేష్? మా అమ్మ సంగతి నాకు తెలీదా? మీరు కావాలనే చేశారు. మర్యాదగా వచ్చి కేసు విత్ డ్రా చేసుకోండి. చేసుకోము. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నాకు మా అమ్మ కన్నా ఎవరు ఎక్కువ కాదు. మీ అంతు చూస్తానే. ఒక ఆడపిల్లని కొడతావరా? బుద్ధి లేదు. నిన్ను కొట్టలేదని బాధపడుతున్నావా? నిన్ను కొట్టలేదనా? రాజేష్ కనకం, నిన్ను కొట్టకూడదు అంటే వచ్చి కేసు విత్ డ్రా చేసుకో, లేదంటే నిన్ను రాజేష్ నిన్ను కొట్టేస్తా. కొట్టేస్తా. మా అమ్మ బయటికి రావాలి. మా అమ్మ తప్పు చేయదు. కనకం, నిన్ను చంపేస్తా.